ముఖ్యమంత్రి వర్యులు మన పార్లమెంట్ కి పంపించడం జరిగింది అభ్యర్థిగా. మరి ఆయన్ని మనం అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది కాబట్టి మరి మీరు అందరూ ఆయన్ని బలపరిచి ఆయన్ని నన్ను ఇద్దరిని ఎంపీగా ఎమ్మెల్యేగా ఇద్దరిని కల్పించి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం మన అందరికి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి అభివృద్ధి కూడా మన నియోజకవర్గంలో శరవేగంగా పరుగులు పెడుతుంది. అది కొనసాగాలంటే మళ్ళా ఇక్కడ నంబూరు శంకర్రావు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగాను గెలిస్తేనే ఈ అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుంది. ధర్నకోట మరి గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి. ఎంత అభివృద్ధి చెందిందో ధర్నకోట. గతంలో మనం చేసిన దాంట్లో కనీసం 25% కూడా ఈ గ్రామంలో చేయలేదు. మరి ఈ గ్రామంలో దాదాపు 2 సచివాలయాల మీద కూడా 40 కోట్ల రూపాయల సంక్షేమం రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే పెద్ద గ్రామాలకు కూడా రాలేదు. ఈ గ్రామానికి అంత డబ్బులు వచ్చినాయి సంక్షేమం ద్వారా, అభివృద్ధి ద్వారా. మరి అనేక రకాలుగా మరి సచివాలయాలు గానీ, రోడ్లు గానీ, ఇవన్నీ కూడా జలజీవన్ ద్వారా గానీ ఎన్నో అభివృద్ధి ద్వారా రావడం జరిగింది ఈ గ్రామానికి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, వస్తేనే ఇవన్నీ పేదలకి సంక్షేమం. ఈ గ్రామంలో ఎక్కువ మంది ఎస్సీలు గానీ, బీసీలు గానీ, మైనార్టీలు గానీ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. మన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక బీసీకి ఇక్కడ ఇవ్వడం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాహసం చేస్తే ఒక బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇస్తాడో ఆలోచించుకోండి. ఎప్పుడు ఇక్కడ ఓసీలు పోటీ చేస్తున్నారు. ఒక బీసీని కూడా మరి రాజకీయంగా ఎదగాలంటే ఒక బీసీ కూడా ఉండాలి, ఒక ఎస్సీ రావాలి, ఒక ముస్లిం రావాలి అనే ఉద్దేశంతో ఆయన అనేక ప్రయోగాలు. ఈయన అనిల్ గారు నుంచున్న స్థానంలో ఒక ముస్లిం సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ ముస్లింలు కూడా కల్పించడానికి ప్రయత్నం చేయాలి మనం. అలాంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. 50 రోజులున్న ఎన్నికలు అల్లుదర్శి కాలదర్శి లోపల ఎలక్షన్ వచ్చేస్తుంది. 10 రోజుల్లో కోడ్ వస్తుంది. కోడ్ మీరు ఊహ అటు ఇటు అనుకునే తలకి కూడా ఊపిరి ఆడుకున్నంత టైం కూడా మనకి ఇవ్వదు. ఎలక్షన్కి వెళ్ళిపోతాం. కానీ ఒకటే అడుగుతా ఉన్నాం అందరినీ కూడా. ఇక్కడ ఒకటి, ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా ఎలక్షన్, ముఖ్యంగా ఈ పార్టీని రేపు నాకు శంకర్రావు గారికి నాకు కూడా ఈ ప్రాంతంలో ఎదురుండి ఒట్టి ఎలక్షన్ చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మీరే వారియర్స్. ఎందుకంటే మహా అంటే ఇది అయిపోయిన తర్వాత శంకర్రావుని చాలా ఒకసారో 2 సార్లు 3 సార్లు వస్తాడు. నేను వస్తానో రానో కూడా తెలియదు ఎన్నికల లోపల. సో ఎందుకంటే 7 నియోజకవర్గాల పరిధి పెద్దది కాబట్టి. సో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, మీరే ముందుండి నడపాల్సిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ ఇవన్నీ ఒకవైపు దాన్ని ప్రజలకు తీసుకెళ్తూ, రెండోది ఒక లీడర్గా ఒక మంచి పనులు చేస్తూ ఇక్కడ గొడవల్ని ప్రోత్సహించకుండా అందరినీ కలుపుకోయే మనస్తత్వంతో ముందుకు వెళ్తూ, అవసరం అయితే తాను సొంత డబ్బులైనా వెచ్చించి గ్రామాలకు కానీ ప్రాంతాలకు కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి శంకర్రావు గారు. అట్లాంటిది ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకొని చేసుకుంటే తప్పకుండా జగనన్నకి మనకి ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే మనకి కీలకం. అలాగే మనకి కూడా కార్యకర్తలు నాయకులు కూడా అన్ని రకాలుగా అండదండలుగా ఉండే వ్యక్తిగా మంచి పేరుండి అన్ని రకాలు ఇంకొక 5 సంవత్సరాలు ఇంకా ఏదైనా సొరవ ఉంటే ఇంకా కూడా ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే అవకాశం మనందరికీ కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. అంటే అందరం కూడా ఈ 45 రోజుల పాటు కష్టపడదాం. రెండోది ముఖ్యం, నేను నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాను జగనన్న ఒక నమ్మకంతో, మా శాసనసభ్యులు మీద ఉన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఒకటి చెప్తాను, నేను అక్కడున్నా ఇక్కడికి వచ్చినా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కార్యకర్తలకి ఏ గౌరవం ఇస్తాడో నాకు తెలుసు. అదే విధంగా నాకు 2 సార్లు ఎమ్మెల్యే. నేను కొత్తగా రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వచ్చి ఏదో రాజకీయాలు పోటీ చేయట్లే. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని, మంత్రిగా కూడా చేసిన వ్యక్తిని, నాయకుల్ని ఎలా చూసుకోవాలో, కార్యకర్తల్ని ఎలా చూసుకోవాలో, ప్రజలతో ఎలా మెలగాలో, దాదాపు 15 సంవత్సరాల పాటు, వయసు చిన్నదైనా 15 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నవాడిని. ఇక్కడ తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించి మీకు అండగా మీతో కలిసి, శంకర్రావు గారితో కలిసి నా మేరకు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రకంగా అభివృద్ధి చేయాలో, ఎన్ని రకాలుగా చేయాలో కూడా తప్పకుండా మీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మనం ఒక సీటు ఇస్తే అది గెలిచేటట్టు ఉండాలి బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ. అంతేగాని సో మనం ఇక్కడ గుంటూరులో బీసీ పండకపోవచ్చు కాబట్టి నరసరావుపేట మనకు బీసీకి ఇచ్చి ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత సరే అది కారణాలు నాకు తెలియదు అనుకోండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు టికెట్ తీయలేదు. కొన్ని కారణాల్లో ఒక్కొక్కసారి మనం ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుంది, పక్క నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. పార్టీకి ఎక్కడ అవసరమో అక్కడ పనిచేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇక్కడ ఎందుకంటే ముఖ్యమంత్రి బాగుంటే మేము బాగుంటాం. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మేము ఎమ్మెల్యేలమైనా, లేదంటే ప్రతిపక్షంలో కూర్చొని ఎమ్మెల్యేలుగా ఉంటే కార్యకర్తలు మనం ఎన్ని ఇబ్బందులు పడతామో అందరూ కూడా తెలుసు. కాబట్టి మనం ఎమ్మెల్యే అవటం ఎంత ముఖ్యమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కూడా మనకు అంతే ముఖ్యం. అట్లాంటప్పుడు మనకు పార్టీ అవసరమైనప్పుడు మనం వెళ్లాల్సిన దగ్గరికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మంచి జరుగుతుంది నువ్వు పో అంటే కూడా మనం పోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి అదే ఆలోచనతోనే అక్కడ నెల్లూరు నగరాన్ని నుంచి
ఇక్కడికి రావడం కూడా జరిగింది. కాబట్టి మీరందరినీ కూడా ఇంకా 45 రోజుల పాటు అందరికి చిన్న చిన్న ఊర్లలో ఈ టైంలోనే అందరం కూడా అలకలు గాని మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోలేదా, ఇది చూడలేదా, ఏమన్నా నన్ను నాకు చెయ్యలేదా అని ఎన్ని ఒక చిన్న చిన్నయే ఎలక్షన్ టైంలో చాలా పెద్ద అవుతాయి. కానీ అందరినీ ఏమి అడుగుతానంటే, ఒక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా ఇల్లు వచ్చినా సమయం వచ్చినప్పుడు ఏ విధంగా మనం సర్దుకొని ముందుకు వెళ్తామో అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎన్ని వచ్చినా కూడా ఎన్నికలనే సమయం వచ్చేతలకి ఆ నాయకుడిని మనం కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒక్కటై మనం ఎన్నికలు చేసుకొని ప్రతి ఓటుని ఒడిసిపట్టుకొని మెజారిటీని తీసుకురావాల్సిన బాధ్యతగా మనం పనిచేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా పక్కన పెట్టి, ఎందుకంటే ఎవరి టెన్షన్ లో వాళ్ళు ఉంటారు ఎన్నికల టైంలో. ఎందుకంటే అంత కష్టం నాకు ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి నాకు తెలుసు నిద్రలో ఉండవు, ఏమీ ఉండదు, రాత్రి 12 అవుతుంది, మళ్ళీ పొద్దున్న 4కు పరిగెత్తాలా, రోజంతా 10 గ్రామాలు తిరగల. ఇన్ని హడావుడి టెన్షన్స్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అందరి దగ్గర జరుగుతాయి, నా దగ్గర జరుగుతాయి, నా మీద కూడా అలుగుతూ ఉంటారు, అది అలుగుంటారు, మళ్ళీ పోతాం పట్టుకొచ్చుకుంటాం, మన కొడుకు పిల్లలు కూడా అలుగుతారు కదా, అలుగుతారు వస్తారు పోతారు, అట్లా అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నికల్లో అది చాలా కీలకం. అట్లా ఎన్ని పక్కన పెట్టుకుని ఇక్కడ నాయకులందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి ఎలక్షన్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొత్తగా కూడా కొంత యూత్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్షన్ నుంచి కొత్త బ్యాచ్ కూడా పిల్లకాయలు కొత్త బ్యాచ్ వాళ్ళకి జత అవుతారు అనమాట. ఎన్నికలు చేసిన నెక్స్ట్ ఎలక్షన్ సీనియర్లు అయినా ఈ ఎలక్షన్స్ మాత్రం జూనియర్లు గానే ప్రతి గ్రామంలో ప్రతి ఎలక్షన్స్ కి కొత్త పిల్లకాయలందరూ అంటే 5 సంవత్సరాల ముందు వాళ్ళు 15 సంవత్సరాలు ఉంటుంది, ఇప్పుడు 20 సంవత్సరాలకు వచ్చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కొత్త బ్రీడ్ అవుతారు. సో అందరూ కలిసి ఈ గ్రామంలో కూడా నాకు అన్న చెప్పాడు కొంత తగ్గుతుంది గ్రామంలో మనకు ఎంత ఉంటుంది అనేది, కానీ అందరం కష్టపడి దాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా మంచి అయినా చెడైనా మీతో కలిసి నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.